హాయ్, నా పేరు రామ్. నా వయసులో ఉండే సగం మంది జనాభాలాగే నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కూలీని. తిని నా గర్ల్ ఫ్రెండ్ లక్కీ. యాక్చువల్లీ ఈ స్టోరీ మా గురించి కాదు, అదిగా వస్తున్నాడు చూడండి, తన పేరే కార్తిక్, లక్కీ వాళ్ళ అన్నయ్య. ఈ స్టోరీ తన లవ్ గురించి, తన లవ్లో జరిగిన గొడవల గురించి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఒక 2 గంటలు వెనక్కి వెళ్లాల్సిందే. వెళ్ళిపోదామా మరి? చక్కెర చక్కెర చక్కెర. హే ప్రిన్సెస్, ఎట్లున్నావు? దౌడ కలుగుతుంది. వద్దులే. అవును, నీకు ఒకటి చెప్పాలి. ఈరోజు నేను పాన్ షాప్ దగ్గరికి సిగరెట్ తాగడానికి వెళ్తే అక్కడ మీ అన్న కూడా కనిపించాడు. ఫోటో కూడా తీశాను, ఆకు చూపిస్తా. ఇదిగో. ఏంటి మా బావగాళ్ళు ఉన్నాడు, ఫోటో తెద్దాం. మా అన్న సంగీత పక్కన పెట్టు. నువ్వు ఎందుకు తాగుతున్నావు? తాగుతావా? తాగను తాగను తాగుతావా? నెప్పడుతుంది నెప్పడుతుంది, వదులు వదులు. తాగను 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 తాగను. సైకోదానా, మీ అన్న సిగరెట్ కాల్చాడంటే ఏమంటలేవు, అదే నేను సిగరెట్ కాల్చానంటే నా చెయ్యర కొడతావా? ఓవర్ యాక్షన్ చేయకు. వాడిని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయనీకి యూజ్ అవుతుంది. ఇది నేను నీకు చెప్పాలి. అబ్బో, అది సరే గాని మీ అన్న ఏంటి చాలా డల్గా కనబడుతున్నాడు? ఏమోరా, ఇంటికొచ్చిండు లీవ్స్ అని. ఏదో భ్రమలో ఉన్నాడు రా. పలకరించినా పలకరిస్తలేడు. ఏదో కోల్పోయినట్టుండు. ఏం అర్థమైతలేదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అడిగితే ఏమో గొడవేనని చెప్పింది. ఓ, మరెలా ఇప్పుడు? షాపింగ్కి ఆర్ టెంపుల్కి అని చెప్పి బయట తీసుకుపోదాం అనుకుంటున్నా. చా, నువ్వు పిలిస్తే వస్తాడా? అస్సలు రాడు, ఎచ్చిపో అంటాడు. మరెలా ఇప్పుడు? ఇదిగో ప్రూఫ్ ఉందిగా, వాడే వస్తాడు. హలో హలో అన్నా, బయటికి వెళ్దాం, వస్తావా? ఎప్పుడు ఏంది నీ లొల్లి? పెట్టాయి ఫోను. నేను రానుపో. నీకు పిక్ పంపినా చూడు. ఏంది? అమ్మాదినా. సరే, మమ్మీకి ఫార్వర్డ్ చేస్తున్నా. లే, డాడీకి చేస్తున్నా. నీకెక్కడిది ఈ పిక్? నాకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందిలే. ఇప్పుడు ఏం చేయాలి నేను? నీకు లొకేషన్ పింగ్ చేస్తా, అక్కడికి వచ్చేయ్. సరే, వస్తున్నా. సరే, పోయి వస్తా. ఏమైందిరా, ఇంత లేట్ అయింది? ఏం లేదు కానీ ఎక్కువ. పదా. ఇంకో పాయింట్ దొరకలే. ఎందుకు? ఈ ప్యాంట్కి ఏమైంది? అన్నా, నువ్వు రావా అన్నా? నేను నాన్ వెజ్ తిన్నా, నువ్వు వెళ్ళు. సరే, పార్క్లో వెయిట్ చేయ, నేను వస్తున్నా. సరే. చెప్పరా, ఎందుకు డల్ ఉన్నావు? ఏం లేదు. సరే, పిక్ పంపుతున్నా. డాడీ 4 అంటాడు, అప్పుడు చెప్తావా? భావనతో గొడవనా? అవును. ఏంటి? అసలు ఎంత టార్చర్ చేస్తుంది తెలుసా నన్ను. ఇట్లాంటి అట్లాంటది, అట్లాంటి ఇట్లాంటది. బా, నా వల్ల అయితలే అసలు. తలనొప్పి. ఏం చేసింది? కాదు, ఇక్కడ నుంచి లెఫ్టా రైటా? కరెక్ట్ చెప్పు. రైటే.
పక్కా కదా? పక్క. కాదు, ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. అసలు నువ్వు కరెక్టే చెప్తున్నావా? ఒకసారి ఫోని. హ్మ్. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కి రైట్కి తేడా తెలియదు. మీ అయ్యేమన్నా కొట్టిస్తాడా నా బండ్ల పెట్రోలు? నా అయ్య ఎందుకు వచ్చిన మధ్యలో? బా, ఇప్పుడే అయిపోవాలా ఛార్జింగ్? బావనా, హా? ఆ ఛార్జర్ తీసుకోవా? ఎక్కడ? ఆన్నే ఉంటుంది చూడు. ఎక్కడ? అరే ఆడ నీ పక్కన కనిపిస్తలేదా? ఎక్కడ? నాకు కనిపిస్తలేదే. అరే నీ లెఫ్ట్లో చూడు ఒకసారి. నాకు లెఫ్ట్ రైట్ కి తేడా తెలియదు కదా, అందుకే కనిపిస్తలేదు. అనవసరంగా అన్నారా దీన్ని? భావనా, హ్మ్? భావనా, హ్మ్. భావనా, ఏంట్రా? ఈరోజు చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? ఎంత బాగున్నావు తెలుసా? ఆ హెయిర్, ఆ కళ్ళు, నీ డ్రెస్ వేరే లెవెల్ అంతే. తాగినవా? అరే నిజంగా చెప్తున్నా, ఒక్కవేళ దాన్ని నేను పొగడకపోతే? కార్తిక్, నేను ఎలా ఉన్నాను? బానే ఉన్నావు. బానే ఉన్నావా? ఏంటి బానే ఉన్నావు? నీకోసం ఇంత మంచిగా రెడీ వస్తే ఓన్లీ బానే ఉన్నావంటావా? తాగినావా? పోయిడైనా తప్పే, పోడకపోయినా తప్పే దీంతో. ఎంతసేపు ఇచ్చాడు? హలో, ఎక్కడ ఉన్నావు? ఒక 5 minutes. ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు రాకు. అరే ఆగు. నువ్వు మీ ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళిపోతా. సరే, లేట్ వస్తే తిడుతుంది కదా అని తొందరగా వెళ్తే. హలో హలో భావనా, బయటికి వెళ్దామన్నావు కదా, ఎర్లీగా వచ్చినా కిందున్నా వచ్చేసేయ్. ఎందుకు ఇంత జల్దీ వచ్చేసినావు? నేను ఇంకా నిద్రపోతున్నా. అరే అరే అట్లా కాదు. హలో, ఈ తింగర్ది ఏం చేస్తున్నా? బయటికి తీసుకోదాం. హలో, పరడా కిందున్నదా? ఎందుకు వచ్చినావు? ఎవరు రమ్మన్నారు? నేను ఆయిల్ పెట్టుకున్నా, నేను అస్సలు రాను. నువ్వెట్లా వచ్చినా అట్లే వెళ్ళిపో. ఏందే, ఆయిల్ పెట్టుకున్నావా? ఒసేయ్, నీకోసం అంత దూరం నుంచి వచ్చినా, మూసుకొని రా. ఎందుకు వచ్చినావు? నేను రమ్మన్నానా? ఇప్పుడు రమ్మచ్చిల్ల. ఓకే, లవ్ యూ, బై బై బై. అరే అరే అది కాదు. అరే పెట్టేసింది. 20 కిలోమీటర్ల నుంచి బండి ఆగిపోతే బండ్ల పెట్రోల్ కొట్టించుకొని మరీ వచ్చిన. భయా భయా పెట్రోల్ ఉందా? పెట్రోల్ ఏడ దొరుకుతారా? ఆయిల్ పెట్టుకున్నా, నేను రాను అని సింపుల్గా అనేస్తుంది భయ్యా. ఏందో ఈ ఆడవాళ్ళు. నా తప్పుంది, నన్ను తిట్టింది, సరే ఓకే ఫైన్ యాక్సెప్టెడ్. ఆమె తప్పున్నా నన్ను తిడుతుంది. సరే తిట్టిన దగ్గరికి అయిపోవచ్చు కదా, ఆమెనే తిట్టి ఆమెనే అలుగుతుంది. అవునే, అలుగుతాను. నా బాయ్ ఫ్రెండే కదా, అది తెలియకుండా ఓవర్ యాక్షన్ చేస్తాడేంటి వాడు? ఏ అమ్మాయిని ఆయిల్ పెట్టుకుంటే బయటకు రావడం ఎంత కష్టం నీకు తెలుసు కదా? తెలుసు కదా? తెలుసు. అయినా వాళ్ళకేం తెలుస్తుంది మన బాధ? చాలు, దీనికి డ్యూరేషన్ అయిపోతుంది. అన్నీ ఇవే ఉన్నాయి. నిజం చెప్పురా, ఒక్క మంచి మూమెంట్ కూడా లేదా మీ మధ్య? ఎందుకు లేవు? చాలా ఉన్నాయి.
నేను జాబ్ చేసి వస్తే ఆకలంటే వండుకొని వచ్చి మరి తినిపిస్తుంది నాకు. అరే మొన్న ఫీవర్ వస్తే అమ్మలాగా దగ్గరుండి టేక్ కేర్ చేసింది. నాకు యాంగ్జైటీ ఉంటే నా పక్కనే ఉంటుంది. అరే ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ చేస్తుంది తెలుసా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హే కూల్ వాటర్ ఓకేగా? ఈరోజు నా ఎక్స్పెల్ అంట తెలుసా? అవునా? ఇన్విటేషన్ కూడా పంపించింది. అవును, నీ ఎక్స్ ఎందుకు వదిలేసిందో చెప్తా అన్నా? ఏముంది, నాకు జాబ్ లేదని వదిలేసింది. ఆమెకు అన్కంఫర్టబుల్ ఉందంట, నలుగురిలో చెప్పుకోలేకపోతుందంట, అందుకే వదిలేసింది. అవును, నాపై నీ ఒపీనియన్ ఏంటి? నాకు నీతో ఫ్యూచర్ కనపడుతుంది. ప్రెసెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా పాస్ట్ రిలేషన్ చాలా టాక్సిక్గా ఉండేది, బట్ నీతో అలా కాదు. నీతో ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ అండ్ ఐ వోంట్ లీవ్ యూ అట్ ఆల్. ఇది పక్కా. ఐ లవ్ యూ. ఊరుకో ఎద్దులా ఉన్నా, ఏడిస్తే బాగోదు. ప్యూర్ ఎమోషన్. అప్పటిదాకా ఎన్ని గొడవలైనా హ్యాపీగా ఉన్నాం, బట్ అప్పుడు వచ్చింది ఒక సంక నాకపోయే మూమెంట్. అసలు నీకు సెన్సే లేదురా, మేనేజర్తో అవసరమారా? ఏ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకరా. ఏమైంది? భావన, నీకేం తెలియదు, నువ్వు మూసుకొని దొబ్బేయి. ముందు నువ్వొచ్చినావా నేనొచ్చినానా? నువ్వు పో అంటుంటే. ఏమైంది రమేష్? ఏం లేదు, ప్రాజెక్ట్ ఇన్ టైంకి ఇవ్వలేదని చెప్పి మేనేజర్ అరిచేసరికి మనోడు మేనేజర్ మీద కోపమే వచ్చేసిండు. ఏంద్రా ఇప్పుడు బరాబర్ లేట్ అయింది. వాడు ఒకటే సావు దొబ్బుతున్నాడు, ప్రాజెక్ట్ 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 అని. నాకు చిరాకు దొబ్బింది. ఇది కాకపోతే ఇంకో జాబు, అందుకే రిజైన్ చేసిన. అసలు గొడవ ఎందుకైంది? లేట్ ఎందుకైంది? చిన్న చిన్న కరెక్షన్స్ అన్నకు వస్తాయి, ఇది దానికి మేనేజర్తో గొడవ పడి వచ్చేసిండు. అంత ఓవర్ యాక్షన్ అవసరమా వీడికి? ఏ ఆ మేనేజర్ గారికి బ్రెయినే లేదురా. అరే నీకు లేదురా బ్రెయిన్, నేను పోతున్నా పో. పెద్ద ఓవర్ యాక్షన్ వీడు, అసలు సరే ఏమనుకుంటున్నాడు పోనీలే, అసలు? అయిందేదో అయింది. నేను ఒకసారి మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఏం అవసరం లేదు. చెంప పగులుతుంది. ఏంది కన్నా ఇలా చేసావు? జాబ్ సాలరీస్తోని. నా ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ట్రిప్కి పోయినారు. మనం కూడా అట్లా వెళ్దామనుకున్నా, నువ్వేమో ఇప్పుడు ఇట్లా చేసినావు. అంటే ఏంది ఇప్పుడు? జాబ్ పోతే నేను తీసుకోవాలేనా? సేవింగ్స్ లేవా నా దగ్గర? నే జాబ్ పోగానే అంత చెత్త నా కొడుకులకు కనిపిస్తున్నానా? నేను అట్లా అనలేను, జోక్ అన్నా. ఏంది జోకు? నువ్వుంటే తెలుస్తుంది ఆ ప్లేస్లా. అయినా రికమెండేషన్లో జాబ్ వచ్చింది కదా, నీకెట్లా తెలుస్తుంది ఆ పెయిన్? అంటే నువ్వు జాబ్ ఇప్పించినా అని పొగరా? అవును, ఏంది ఇప్పుడు? నాకు నచ్చలేదు నువ్వు అట్లా మాట్లాడడం. నువ్వు నాతో మాట్లాడుకు. వాట్ ద ఫక్? దొబ్బేయ్. కనీసం నా ఎక్స్ జాబ్ వచ్చేంత వరకనే ఉంది. నువ్వు జాబ్ పోగానే పోతున్నావు. అయినా నీకంటే అదే బెటర్. థ్యాంక్ యూ. ఒక అమ్మాయి అలుగుతున్నా, అరుస్తున్నా, లేక గొడవ పడుతున్నా, దాని ఎఫెక్ట్ మహా అయితే ఒక 1 or 2 hours వరకు ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతాం.
కానీ ఈ అబ్బాయిలున్నారే ఎప్పుడో ఒకసారి అలుగుతారు, గొడవ పెట్టుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈవెన్ బ్రేకప్ వరకు కూడా వెళ్తుంది. ఆ లెవెల్ హర్టింగ్గా ఉంటాయి వాళ్ళ మాటలు. నిజమే కదా చెప్పండి? మనిషివేనారా నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నాకైతే నువ్వు కావాలని లొల్లి పెట్టుకున్నట్టే ఉంది. ఏముంది, సేవింగ్స్ ఉన్నాయి కదా, దాంతో పోదామని కూల్గా కూడా చెప్పొచ్చు. చాలా పెద్ద మాట అన్నావురా, ఆలోచించనాల్సింది. ఏమోరా, 1 వీక్ అవుతుంది మాట్లాడక. అరే మేనేజర్ గాని కూడా సెట్ చేసిన, జాబ్ కూడా సెట్ అయిపోయింది. కానీ ఏం లాభం, ఆమెనే లేదు. అయిపోయినట్టే ఇక, మొత్తం బ్రేకపే. నీకు కిన్సుంగి అంటే తెలుసా? There's a Japanese art. It's called kintsugi, where instead of replace, they choose repair. యాక్చువల్లీ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసిన. ఒక ప్లేట్ ఆర్ కప్ ఇరిగిపోతే గోల్డ్ టచ్ ఇచ్చి అతికిస్తారు కదా, అదే కదా? అవును. అప్పుడేమవుతుంది తెలుసా? ముందు దానికంటే చాలా బాగుంటుంది. సేమ్ మన రిలేషన్ కూడా బ్రేక్ అయితే వి షుడ్ స్టిక్ విత్ గోల్డ్. కానీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి? చాలా మాటలు అనేసిన. అసలు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఎక్స్ప్లెనేషన్స్ ఎవరు ఇవ్వమన్నారు? నీకొకటి తెలుసా, విరిగిన దాని గురించి ఆలోచించకు. పెద్ద పెద్ద పనులు చేయడం చాలా ఈజీ, కానీ లిటిల్ థింగ్సే కష్టం. అంటే లిటిల్ థింగ్స్ అంటే? నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడనీకి నోరొచ్చింది కానీ ఒక చిన్న సారీ చెప్పనీకెందుకు నోరొస్తలేదు? ఇదే కదా గోల్డ్, ఇదే కదా కిన్సుంగి. సి, మీరు లొల్లి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సారీ చెప్పు, ఒక ఐ లవ్ యూ చెప్పు, కొండంత కోపమైనా జస్ట్ ఇలా కరిగిపోతుంది. కొన్నిసార్లు ఆ లిటిల్ థింగ్స్ కూడా మనం కంట్రోల్ చేస్తే, లైక్ ఈగో, దానివల్ల కనీసం మేము మెసేజ్ కాల్ కూడా చేసుకోలేదు తెలుసా? దాని రీప్లేసే కదా సారీ. సి, షీజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, యు నో మోర్ అబౌట్ హర్. ఒక్కసారి ట్రై చేయి. సారీ ఇస్ ది రియల్ గోల్డ్ ఆఫ్ రిలేషన్షిప్. ఎక్కడుందో? ఎక్కడైతే గొడవ పడ్డావో అక్కడే ఉంది. కొంచెం ఫీవర్గా ఉందంట, వెళ్ళు. సే సారీ అండ్ సేవ్ యువర్ లవ్. ఇప్పుడు చూడు, ముందు దానికన్నా ఎంత బాగుందో. ఫీవర్ వచ్చిందా? ఓకే, నేను వెళ్తా. థ్యాంక్ యూ రా. సరే గాని ముందా పాయింట్ మార్చు. చూడు కార్తిక్, చెప్పు. మన మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా, మనం ఎంత అరుచుకున్నా, నాకు అవేమి అంత ఇంపార్టెంట్ కాదు. నాకు మన లవ్వే ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1000 times, ఐ విల్ ఓన్లీ చూజ్ యూ టు బి మైన్. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అడగకు. రీజన్ ఉంటే అది లవ్వే కాదు. భావన, 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 ఐఎమ్ సారీ. నాకేం వద్దు నీ సారీ. నాకిప్పుడు ఏమి వద్దు. ఏమన్నా రికమెండేషనా? నేను వదిలేసిపోతానా? ఎందుకు వచ్చినా ఇప్పుడు? పో, నీ ఎక్స్ దగ్గరికి పో.
భావన ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఏమన్నా అప్పుడు బా కుట్టకే. ఇంకొకసారి గొడవపడ్డా పక్కనే ఉండిపడు, పక్కకు పోయి కాదు. చెంప పగులుతుంది ఇంకొకసారి ఓవర్ యాక్షన్ చేస్తే. చెయ్యనులే. అవును, నీ జాబ్ సెట్ అయిందా? ఎప్పుడో సెట్ అయిపోయింది. మేనేజర్ని సెట్ చేసిన, తాయిపించిన, ఇప్పుడు ఆల్ సెట్. అదండి, రొటీన్గా అనిపించిన ఈ సారీ ఐ లవ్ యూలు లవ్లో చాలా ఇంపార్టెంట్. పదాలు చిన్నవే అయినా ఒక రిలేషన్షిప్ని సేవ్ చేసేంత పెద్దవి. అంతే కదా, ఏమంటారు? వచ్చావా? వాటర్ తాగు. థ్యాంక్స్ బ్రో. ఆ? బ్రోనా? నేను ఇయ్యా. హే నేను ఇయ్యా. ఈ అరే రాక్షసి, ఏమైందే? అంతా ఓకేనా? ఏమనుకున్నావు? సెట్ చేసిన. ఆహా, పార్టీ లేదా మరి? ఎందుకు లేదు, ఉంది. ఓకే. థ్యాంక్స్ రా, అంత సెట్ ఇంకా ఇప్పుడు. అవును, నీకు పాల ప్యాకెట్కి పెరుగు ప్యాకెట్కి తేడానే తెలియదు. ఇంత తెలివి ఎప్పటి నుంచి వచ్చిందే? ఈ ఐడియా నాది కాదులే. ఎవరిది మరి? ఎవరిదోలే, మీరైతే కలిసినారు కదా. బాయ్.